హాయ్ హలో నమస్తే. కంటి సమస్యలు, ఐ ప్రాబ్లమ్స్ ఇవి ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళకు, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. అసలు కంటి సమస్యలు రావడానికి కారణం ఏంటి? కంటి సమస్యలను ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు? వీటి నుంచి ఓవర్కమ్ చేసేందుకు ఎటువంటి విధానాలు అనేవి ఉన్నాయనే అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు రఘునాథ్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, కంటి సమస్యలు అనేవి సర్వసాధారణమైపోయాయి, ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయని చెప్పాలి. అసలు ఈ కంటి సమస్యలు రావడానికి కారణాలు ఏమిటి? లోపభూయిష్టమైన ఆహారం ఫస్ట్ కంటి సమస్యలు రావటానికి మనకు అవసరమైన న్యూట్రియన్స్ అన్ని లేకుండా ఉండేటువంటి ఆహారం. రెండవది కంటికి రెస్ట్ ఇవ్వకపోవడం. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సిస్టమ్స్ ఇవి బాగా టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ ఇస్తున్నాము, సరిపడినంత రెస్ట్ ఇవ్వటం లేదు. ఆ స్ట్రెయిన్ తట్టుకునే స్థాయిలో కళ్ళకి న్యూట్రిటివ్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వటం లేదు. అందువల్ల ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఈ కంటి సమస్యలు వయస్సు సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎందుకోసము? చిన్నపిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసులు, సాటర్డే సండే వస్తే హాఫ్ డే ఆన్లైన్ క్లాసులు, అంత అఫోర్డబిలిటీ ఉండి ప్రతి ఒక్కళ్ళు ల్యాప్టాప్ లాంటివి కూడా పెట్టుకోలేరు కదా, మొబైల్ ఫోన్లలోనే ఉంటుంది. ప్లస్ ఆడుకోవాలన్నా కూడా ఇంతకు ముందు ఆడుకునే విధానం వేరు, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది, ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఆడుకోవడం. వీటి వల్ల కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కంటి సమస్యలు అనేవి ముఖ్యంగా ఒక 9 రకాలు ఉంటే వాటిల్లో ఒక 3 రకాలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి వచ్చే పరిస్థితి ఉంది. వాటిల్లో దృష్టి లోపం అనేది మొదటి సమస్య. అంటే దగ్గర దృష్టి, దూర దృష్టి అంటాం కదా, దూరం దగ్గరది కనిపించకపోవడం అట్లాగా. రెండోది వచ్చి ఫోటో ఇంటాలరెన్స్, అంటే కాంతిని చూడలేకపోవడం. ఇప్పుడు ఆ లైట్ ఉంది, ఇట్లా నేను చూస్తున్నాను, కొంతమంది చూడలేరు, ఇట్లా చూడాలి, కళ్ళు చిన్నగా చేసి ఆ డైరెక్ట్ లైట్ తీసుకోలేరు. మూడోది ప్రతి సీజన్లో అంతకు ముందు కంటే ఎక్కువగా విపరీతంగా కంజక్టివైటిస్ వస్తుంది. వర్షాకాలం వచ్చిన వెంటనే కండ్ల కలక వస్తుంది. చాలా ఎక్కువ అవును, ఆ గతంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. ఈ 3 సమస్యలు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కంటి సమస్యలుగా చూస్తాం. వీటికి సంబంధించి కంటి దృష్టిలో వచ్చేటువంటి లోపం, సైట్ లో వచ్చేటువంటి లోపాన్ని నివారించాలంటే కంటికి చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి, అవి చేయడము. వాటితో పాటుగా కంటికి అవసరమైన విటమిన్ ఏ అందించాలి. ఇప్పుడు ఆయుర్వేద ప్రకారం పొన్నగంటి ఆకు అని ఒకటి ఉంటుంది. ఆ ఆకుకూరని డైలీ తిన్నట్లయితే పప్పులో వండుకొని తినవచ్చు, వేరే కూరల్లో వండొచ్చు, దానిని ఫ్రై లాగానో కూరలాగానో వండుకొని తినొచ్చు. దాదాపుగా కనీసం 50 నుంచి 100 గ్రాములు ఆకుకూర ఒక కుటుంబ సభ్యులు ప్రతిరోజు తింటూ ఉన్నట్లయితే కంటి దృష్టికి సంబంధించినటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండగలరు. రాకుండా జాగ్రత్త పడవచ్చు. పొన్నగంటి ఆకు. కంటి దృష్టి సమస్య వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నట్లయితే అది కొంతగా తగ్గుతుంది, పూర్తిగా నయం కాదు కానీ తగ్గుతుంది, ఆ సైట్ నెంబర్ అనేది తగ్గుతుంది అట్లా. ఇక రెండోది ఫోటో ఇంటాలరెన్స్, కాంతిని డైరెక్ట్ గా చూడలేకపోవడం. ఇది యూజువల్ గా ఎక్కువగా మొబైల్ ఫోన్లు, సిస్టమ్స్ యూజ్ చేసే వాళ్ళకి వస్తుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ 90% ఈ కేటగిరీలోకి వస్తాం. ఫోటో ఇంటాలరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి ఇతరత్ర వెన్ను సమస్యలు లాంటివి కూడా వస్తాయి, కానీ ఫోటో ఇంటాలరెన్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఒకటి. మూడోది హైజీన్ మెయింటైన్ చేయటం లేదు ఇప్పుడు, అందుకోసమని కంజక్టివైటిస్, కళ్ళ కలక అందరికి రావడం మొదలు పెడుతుంది. ఈ కళ్ళ కలక లాంటివి రాకుండా ఉండాలి అంటే పచ్చకర్పూరం కొద్దిగా నీళ్ళల్లో, అంటే ఒక చిటికెడు చేతితో పచ్చకర్పూరం పొడి ఎంత తీసుకోగలమో అంత పచ్చకర్పూరాన్ని ఒక 5 ml నీళ్ళల్లో కలిపి ఒక 2 చుక్కలు ఈ కంట్లో 2 చుక్కలు ఈ కంట్లో వేసుకొని కళ్ళు మూసుకొని ఒక 30 సెకండ్ల నుంచి తర్వాత కళ్ళు తెరుస్తూ ఉంటే కళ్ళకి ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్లస్ ఈ లాక్రిమల్ గ్లాండ్స్ అన్ని ఓపెన్ అయ్యి కొంచెం క్లియర్ గా ఉంటాయి. ఇక మనకు మిగిలింది ఫోటో ఇంటాలరెన్స్. ఈ ఫోటో ఇంటాలరెన్స్ తో పాటుగా ఐబాల్ మజిల్స్ కి స్ట్రెంత్ తగ్గడము, కొంతమందిలో ఇంట్రాక్యులర్ ప్రెజర్ పెరగడం, ఇటువంటి పరిస్థితులు వస్తాయి. వాటికి సంబంధించి ఆయుర్వేదిక్లో మంచి ప్రక్రియ ఒకటి ఉంది, దాన్ని అక్షితర్పణము అంటారు. అటువంటి అక్షితర్పణాన్ని ఇక్కడ ఈ ఫోటోలో చూడవచ్చు. ఇప్పుడు మనం ఒక పేషెంట్ పైన ఈ అక్షితర్పణాన్ని డెమో చేసి చూపిస్తాము. మనము ఇప్పుడు
కంటికి సంబంధించినటువంటి ప్రక్రియ అక్షితర్పణము అనేటువంటి ఒక ప్రక్రియ చేస్తాము. దీని ద్వారా కంటికి సంబంధించిన ఐబాల్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి, దృష్టికి సంబంధించిన లోపం కొద్దిగా సరి అవుతుంది, ఫోటో ఇంటాలరెన్స్ కూడా తగ్గుతుంది, ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. దీనికి గాను ముందుగా పేషెంట్ను ఈ విధంగా కూర్చోబెట్టడము లేదా పడుకోబెట్టడము చేయాలి. దీనికంటే ముందుగా పేషెంట్కి చేయబోయే ప్రక్రియ గురించి వివరించాలి, భయం లేకుండా ఉండటానికి. కంటిపైన చేయడం కదా, దానికోసం. ఇలా చేసిన తర్వాత మినపపిండితోటి కళ్ళకు సంబంధించి మనం ఈ విధముగా ఒక టబ్బు లాగా తయారు చేసి కళ్ళ పైన ఈ విధంగా పెట్టవలసి ఉంటుంది. దీన్ని కళ్ళ పైన కనుబొమ్మల నుంచి బయటకి ఏమీ దొర్లిపోదు, హైట్ ఉంటుంది కాబట్టి అటు ఇబ్బంది ఏమీ లేదు. సైడ్స్ మాత్రమే కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ఇట్లా చేసిన తర్వాత నీరు తీసుకొని ఆ నీళ్ళతోటి కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే పక్కల నుంచి కారిపోకుండా సరిగ్గా అతుక్కుంటుంది. ఈ విధంగా ముందుగా చుట్టూ గోడ తయారు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా టబ్ ఫామ్ చేసిన తర్వాత త్రిఫలా ఘృతం తీసుకొని దాన్ని కొద్దిగా వేడి చేసి ద్రవ రూపంలో ఈ విధంగా ఒక్కొక్క చుక్కగా పోయవలసి ఉంటుంది. అలా పోసిన తర్వాత పేషెంట్ను మెల్లగా కళ్ళు తెరవమని చెప్పాలి. మెల్లగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచిన తర్వాత కూడా మెల్లగా తెరవండి. తెరిచి ఓపెన్ చేసే ఉంచండి. లైట్గా మంట పుడతాయి, వెంటనే ఆగిపోతుంది మంట. ఓపెన్ చేయండి, అలాగే ఉండండి. ఈ విధంగా 1 నుంచి 3 నిమిషాల వరకు మాత్రమే కళ్ళు పూర్తిగా మెడిసిన్లో మునిగి ఉండే విధంగా కానీ, కళ్ళు తెరిచినప్పుడు కంటి లోపలికి మెడిసిన్ పోయే విధంగా కానీ చేస్తూ ఉండాలి. అంతకు మించి ఎక్కువసేపు చేయకూడదు. ఈ విధంగా అక్షితర్పణం అనేది చేసినప్పుడు కళ్ళకు సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, చాలా వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. ఈ అక్షితర్పణము నేను మెడిసిన్ చదివేటప్పుడు నేను కూడా చేసుకొని ఉన్నాను. ఇప్పటి వరకు నాకు కళ్ళకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఎన్ని సిట్టింగ్స్ ఇలాంటివి చేయాల్సి వస్తుంది సార్? ఒక్కసారి సరిపోతుంది. వీళ్ళకి తీవ్రంగా ఇబ్బంది ఉన్నట్లయితే 3 రోజులు 7 రోజులు అలా చేసుకుంటూ పోవచ్చు. సో కంటికి సంబంధించి అనేక సమస్యలను నయం చేసేందుకు అక్షితర్పణం అనే చక్కని ఆయుర్వేద వైద్యాన్ని మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ.